మన తెలుగు రోస్టింగ్ కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు కదా, వాళ్ళు రీసెంట్గా ఒక లైవ్ స్ట్రీమ్ చేశారనమాట, సో కాల్డ్ డార్క్ కామెడీ అండ్ రోస్టింగ్ ఫ్రెండ్స్తో. ఇందులో ఏం జరిగింది అంటే, ఒక ఫాదర్కి ఒక డాటర్కి, తండ్రి కూతురికి మధ్య ఒక రిలేషన్ పెట్టారు. ఏ రిలేషన్? అది పార్నోగ్రాఫికల్గా రిలేషన్తో రిప్రజెంట్ చేశారనమాట. సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా, నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. He went from hi daddy to hi nana. He went from pedo nana to pedananna. ఓకే సరే, ఇది చాలా పొటెన్షియల్ ఉన్న టెంప్లెట్ ఇది. హీ వెంట్ ఫ్రమ్ దిస్ టు దిస్ అనేది ఏమన్నా పెట్టండి లైవ్ షాట్ లో. ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ స్ట్రీమ్ టు జైల్ ఆఫ్టర్ దిస్. బ్రో, ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు? ఓపెన్ యువర్ మౌత్. లేదు, ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. అంటే వీళ్ళందరికీ వావి వరుస ఇవేం లేకపోయి ఉండొచ్చు, అందుకే ఆ రిలేషన్ని కూడా అలా మెయింటైన్ చేశారు. సో ఇంకోటి ఏంటి అంటే, వీళ్ళు చేసే ఈ కామెంట్స్ కాకుండా వీళ్ళ లైవ్ చూసే కొంతమంది ఉంటారు కదా, వీళ్ళ సోయన్స్ ఫాలోవర్స్, డార్క్ కామెడీ ఫాలోవర్స్, వీళ్ళని కూడా మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి, ఆన్ ది స్పాట్ కామెంట్ చేయండి అని పెట్టారనమాట. ఇలా లైవ్ స్ట్రీమ్ చేశారు. ఈ డార్క్ కామెడీ అనేది ఉంది చూసారా, ఇది ఒక మంచి విషయం అయితే అస్సలు కాదు నాకు తెలిసి. ఎందుకంటే కామెడీ అంటే మనం నార్మల్గా చూసే కామెడీ, డార్క్ కామెడీ అంటే ఒక మంచి విషయాన్ని కూడా అందులోంచి చెడు విషయం తీసి దాన్ని విపరీతంగా దారుణమైన జోక్ వేసి దానికి వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తారనమాట. దీన్నే డార్క్ కామెడీ అంటారు. సో ఏంటి అంటే, వీళ్ళ చేసింది ఈ చెడ్డ పని అయినా అండ్ వీళ్ళకి సపోర్ట్ కొంతమంది నుంచి ఉన్నారు. అదేందో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు చేసిందే చెడ్డ పని, మళ్ళీ వీళ్ళకి సపోర్ట్గా నుంచి ఉంటున్నారు. రీసెంట్గా ఈ వీడియోని మన ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు చూసి వాళ్ళు ట్విట్టర్లో పోస్ట్ చేశారనమాట. అది చూసిన సాయిధరం తేజ్ అన్న వెంటనే దానికి రియాక్ట్ అయ్యాడు. సాయిధరం తేజ్ అన్న మన తెలంగాణ సీఎం గారిని వీళ్ళ మీద ఏదైనా చర్యలు తీసుకోమని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మంచు మనోజ్ అన్న కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. అండ్ తెలంగాణ డీజీపీ గారు వీళ్ళ మీద కేసు ఫైల్ చేశామని కూడా చెప్పారు. అండ్ ఫైనల్గా ఏంటంటే, ఒక మనిషి మీద ఎవరి మీద కామెడీ చేసుకోవచ్చు, కానీ నార్మల్ కామెడీ కాకుండా డార్క్ కామెడీ, వాళ్ళ బాడీ పార్ట్స్, వాళ్ళ సెన్స్ ఆర్గన్స్, ఇలా దాని మీద కూడా నెగిటివ్ వేలో జోకులు వేసుకోవడం అనేది అసలు అది నాకు చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు. అది అసలు కరెక్ట్ కాదు. వాళ్ళు చేసేది బరాబర్ 100% రాంగ్. వీళ్ళకి చెప్పడం వల్ల వీళ్ళు ఒక్కలే కాదు, వీళ్ళ ఫాలోవర్స్, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు, యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు, వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ వాళ్ళే అన్నారుగా మనం కూడా అనవచ్చు కదా అనే వర్షాలు లేకుండా ఏదైనా చేసేస్తారు. సో బెటర్ టు స్టే అవే ఫ్రమ్ డార్క్ కామెడీ అండ్ స్టే అవే ఫ్రమ్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. అక్కడ కనిపించేది ఒక ఫాదర్ డాటర్, చిన్న పిల్ల, 4 years పాప. వీళ్ళు ఫాదర్ డాటర్ రిలేషన్ మీదనే డార్క్ కామెడీ చేయలేదు, వీళ్ళు చనిపోయిన వాళ్ళ మీద, చనిపోయిన శవాల మీద, బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ మీద కూడా కామెడీ చేశారు. కావాలంటే మీరు వాళ్ళ యూట్యూబ్కి వెళ్ళి వాళ్ళ వీడియోలు చూడండి, వాళ్ళు ఎలాంటి వాటి మీద జోక్స్ చేస్తారు. ఇది ఒక కైండ్ ఆఫ్ చైల్డ్ అబ్యూస్ కిందకే వస్తుంది. ఫాదర్ 4 years పాపకి మధ్యనే ఇట్లాంటి రిలేషన్ పెట్టారంటే, రేపు పొద్దున వాళ్ళకి కనిపించే వాళ్ళకి కూడా అంతే చేస్తారు కదా. ఏముంది అందులో కొత్తగా? వీళ్ళంతా ఏంటంటే, వీళ్ళ లోపలున్న ఒకడుంటారు చూసారా, వాడిని బయటికి తెచ్చి జనాల మీద రుద్దుతున్నారు. వాళ్ళన్న విషయాలు తెలుసుకుంటేనే నాకు చెప్పడానికి కూడా రావట్లేదు వాళ్ళ మీద ఎట్లాంటి శిక్ష తీసుకోవాలో. సో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇంకొకసారి ఇట్లాంటిది రిపీట్ అవ్వకూడదు అంటే వాళ్ళని గట్టిగా శిక్షించాలి. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి శిక్ష చేయాలి అంతే. వాళ్ళు చేసింది తప్పు, నోటితో అయినా కంటితో అయినా చేసిన తప్పు. అండ్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు బ్రో, వాళ్ళు చెప్తే 100 మంది చూస్తారు. స్టే అవే ఫ్రమ్ డార్క్ కామెడీ అండ్ దీస్ టైప్ ఆఫ్ కంటెంట్ క్రియేటర్స్ కాల్డ్ సో కాల్డ్ రోస్టింగ్ అండ్ డార్క్ కామెడీ కంటెంట్ క్రియేటర్స్. వీళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదబ్బా. వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళది కూడా తప్పే, వీళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. వీళ్ళ మీద ఏదైనా కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం అంతే. జై హింద్.